వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. మా యొక్క వాట్సాప్ గ్రూప్స్లో చాలామంది జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారు, మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే, మరి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఒక్కసారి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పూర్తి ఇన్ఫర్మేషన్, ప్రతి పిన్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మీకు తెలియజేయబడుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇటు కామెంట్స్ రూపంలో కానీ, అటు వాట్సాప్ గ్రూప్స్లో కానీ, ప్రత్యక్షంగా ఫోన్ కాల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు సరైన సమయంలో కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది. మీ ఇంజనీరింగ్కి సంబంధించి అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయేంత వరకు మీకు సంపూర్ణంగా సహకారం అందించి మిమ్మల్ని ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జాయిన్ చేయించడమే ప్రధాన కర్తవ్యంగా, ప్రధాన మోటోగా ఈ యొక్క గ్రూప్ అనేది 4 years బ్యాక్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పనిచేస్తుంది. అలాగే రిజల్ట్స్ కూడా సాధిస్తూ ఉన్నాం. మీ యొక్క హార్డ్ వర్క్కు మన యొక్క గైడెన్స్ ప్లస్ అవుతే పరిపూర్ణమైన విజయం సాధించబోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి రాబోయే 5 నుంచి వారం రోజుల్లో మీకు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు జరగబోతున్నాయి. మనకు ఆల్రెడీ జనవరి 22వ తేదీ నుంచి మీరు పరీక్ష రాయబోతున్నారు. మరి ఈ వారం రోజుల్లో మీరు చేయాల్సిన ప్రణాళికలు ఏంటి, చేయకూడనివి ఏంటి? ఈ వారం రోజులు మీరు ఎలాంటి కొత్త మెటీరియల్ ప్రిపరేషన్ అనేది మళ్ళీ చేయకూడదు. ఆల్రెడీ రివిజన్లో ఉన్నారు మీరు. ప్రధానంగా ఈ వారం రోజుల్లో లేదా ఈ 5 to 7 daysలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, వీలైనన్ని PYQs ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఏవైనా గ్రాండ్ టెస్ట్లు తప్పకుండా అటెండ్ అవ్వండి. మాక్ టెస్ట్లు ఆన్లైన్లో ఉంటే వాటిని టచ్ చేయండి. ఈ యొక్క టెస్టులు అటెండ్ కావడం ద్వారా మీకు సెల్ఫ్ అసెస్మెంట్ తెలిసిపోతుంది. ఎక్కడ మీరు వెనుకబడుతున్నారు, ఎక్కడ మీరు టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు, ఇలాంటి అన్ని విషయాలపై మీకు సంపూర్ణమైన అవగాహన యొక్క టెస్ట్లకు అటెండ్ కావడం ద్వారా తెలుస్తుంది. మరి ప్రధానంగా టెన్షన్ ఫ్రీ, మొదటి నుంచి చెప్తున్నది అదే. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉన్నా మీరు టెన్షన్ మాత్రం పడకూడదు. ఇది ప్రధానమైన కారకం అవుతుంది. మరి ఇదే కాకుండా పూర్తిగా జేఈ అంటే ఏదో ఒక కఠినమైన పరీక్ష అనే భయంతో మీరు పరీక్ష హాల్కి వెళ్తే మీకు ఇన్ఫీరియారిటీతో, భయంతో పరీక్ష సరిగా రాసే అవకాశం ఉండదు. కాబట్టి ఒక ఫ్రీగా, ఒక నార్మల్ అకాడమిక్ పరీక్ష రాస్తున్నట్టుగానే మీరు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్ళండి. మరియు ఈ వారం రోజులు మీకు కంప్లీట్గా సరి అయిన నిద్ర తప్పకుండా అవసరం అవుతుంది. మరియు మీరు తీసుకునే ఫుడ్ కూడా జనరల్గా జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా మీరు మంచి ఆహారము, అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా మన యొక్క హెల్త్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరంతవరకు సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవాలని విద్యార్థులు కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో కనుక మనం సిక్ అవ్వడం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ వస్తే మనకు చాలా పెద్దగా దీని ప్రభావం పరీక్ష రాసేటప్పుడు పడే అవకాశం ఉంది. మరి ఇతరుల మార్కులతో, ఇతరుల యొక్క ప్రిపరేషన్ స్థాయితో మనం ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు. మనకు మనమే కాంపిటీషన్, మనమే ధైర్యాన్ని ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ జేఈ ఆస్పిరెంట్స్. మరి ఈ మొక్కవని ధైర్యంతో మీరు పరీక్షకి వెళ్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ క్వశ్చన్స్ వైపు మీరు వెళ్ళొద్దు. మీకు తెలియని క్వశ్చన్స్ అసలే మీరు టచ్ చేయకపోవడం చాలా మంచిది. ఇది కొంచెం తెలిసినట్టుంది కదా అని ప్రాక్టీస్ చేసి దానికి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే వచ్చిన స్కోర్ నుంచి తగ్గి మీ యొక్క జేఈ మెయిన్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. మరి ఒక్క మార్కులో, పాయింట్లలో మనకు పర్సంటేజ్ చాలా మారిపోయే అవకాశం ఉంది. ఆ పర్సంటేజ్ ద్వారా మన యొక్క ర్యాంకు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్క మార్క్, ఒక హాఫ్ మార్క్, ఒక పాయింట్లలో మీకు డిజిట్స్లలో ఉంటాయి పర్సంటేజ్. కాబట్టి ఏమాత్రం మీరు
తెలియని క్వశ్చన్స్ వైపు వెళ్ళినా స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. మరి ఇవే కాకుండా మీకు ఇంకా ఏంటంటే పరీక్ష రాసే ముందు కూడా ఎట్లా మనం ఎగ్జామ్ రోజు వెళ్ళాలి, ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళాలి అనే విషయాన్ని కూడా మీకు కంప్లీట్గా మరిన్ని వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు మీ యొక్క పరీక్షకు 2 రోజుల ముందు వరకు కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని లేదా ఈ ప్రాక్టీస్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు సెల్ఫ్ అసెస్మెంట్ తెలిసిపోతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఎగ్జామ్కి వెళ్ళే రోజు ముందు కానీ ఎగ్జామ్ రోజు ముందు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మరిన్ని వీడియోల ద్వారా మీకు ముందు కేఆర్ గైడెన్స్ అందజేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.